శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బీజాపూరగదేక్షుకార్ముకలసశ్చక్రాబ్జపాశోత్పలవ్యూహ్యగ్రస్వవిషాణరత్నకలసప్రోజ్యత్కరాంభోరుహ ఝేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భవయామి పవమాననందనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణము నిత్య వసంతం. సామాన్యంగా ప్రకృతిలో 2 నెలల పాటు చెట్లు చికిర్చడం, పూలు పూయటం, కాయలు కాయటం, ఇది వసంత ఋతువుగా మన పెద్దలు కాలాన్ని విభజించారు. కానీ అది సంవత్సరంలో 2 నెలలు మాత్రమే. రామాయణం నిత్య వసంతం. ఎప్పుడు కూడా మనకి సుఖాన్ని ఇచ్చేటువంటిది, ఉత్తమ ఫలితాలను ఇచ్చేటువంటిది ఈ రామాయణం. అందువల్ల వాల్మీకి కవితా శాఖను అధిరోహించి కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, మధురమైన అక్షరములు, మధురంగా మధురాక్షర సంభరితంగా అక్షర పరబ్రహ్మను ఆయన మనకు ఉపదేశించాడు. అందువల్ల రామాయణం నిత్య వసంతం. ఎప్పుడు పుస్తకం మనం దాన్ని పట్టుకుని దాన్ని చూస్తామో, దాన్ని చదువుతామో, అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటామో మన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రకృతిలో ఎలా అయితే వసంత ఋతువు మనకి ఆనందాన్ని ఇస్తుందో ఆ విధంగా మనకి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ప్రగతిని కూడా కలగజేస్తుంది. మోడువారిపోయిన జీవితాలు మళ్ళా చిగిర్చి ప్రగతి పదంలో నడవాలి అంటే రామాయణం తప్పకుండా మనకి సందేశాన్ని ఇస్తుంది, మనకి ఉపకరిస్తుంది. స్వామి రామచంద్రుడు సర్వభూతములకు అభయం ఇస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీజితయాచతే. ఎవరైనా నీ వాడినయ్యా, నన్ను కాపాడమని ఎవరైనా గనక అడిగినట్లయితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ, అందరికీ కూడా నేను అభయం ఇస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు, కంకణం కట్టుకున్నాడు. శత్రువు తమ్ముడైనటువంటి విభీషణుడు వచ్చినప్పటికీ చాలామంది చాలా రకాలుగా ఆయనకి సలహా చెప్పారు. ఏమండి, ఈ సమయంలో ఆయన్ని మనం ఆదరిస్తే మన రహస్యాలన్నీ తెలిసిపోతాయి, ఇది రాజనీతికి సరి అయినటువంటిది కాదు అని కొన్నాళ్ళు పరీక్ష చేసి ఆయన్ని తీసుకుందాంలే అని కొంతమంది ఇలా వాళ్ళకు తోచిన అభిప్రాయాలు చెప్తే స్వామి హనుమంతుడు మాత్రం ఇతడు యోగ్యుడు, ఇతడిని మీరు తీసుకోండి అని ఆయన్ని మరి అభయం ఇప్పించి తద్వారా విభీషణ యొక్క శరణాగతి, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః, ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని విభీషణ శరణాగతి ద్వారా నిరూపించాడు. ఆయన రావణ సంహారానికి ముందే లంకకు విభీషణుడి పట్టం కట్టినటువంటి మహనీయుడు, ప్రతిభాశాలి. ఆయన నిర్ణయం అటువంటిది, అది జరిగి తీరుతుంది. అటువంటి అభయప్రదాత ఆ రామచంద్రుని ఆశ్రయించి ఆయన యొక్క సేవలో పునీతుడై మనకి ఆదర్శమూర్తి అయినటువంటి వాడు హనుమంతుడు. ఆయనకి రేపు ఆయన పుట్టినరోజు. లోకంలో చాలా అందరూ పుడుతూనే ఉంటారు, అందరికీ పుట్టినరోజు జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచం అంతా, భారతదేశం అంతా ఏ పండగ తేడా చేసుకున్నా హనుమత్ జయంతి మాత్రం అందరికీ ఒకటే. వైశాఖ మాసం, బహుళపక్షం, దశమి,
మందవాసరం కలిసి వస్తే సరే, లేకపోతే శనివారం కలిసి వస్తే అదృష్టం, అంతకంటే ఏం లేదు. ఆ రోజున ఆయన పుట్టాడు. ఆయన పుట్టినరోజుని లోకం యొక్క అభ్యుదయం కోసం ఆయన పుట్టినట్టుగా మనం అందరం కలిసి ఆనందంతో చేసుకునేటువంటి పుట్టినరోజు. వ్యక్తిగతంగా పండగలు చేసుకుంటే వాళ్ళ ఆనందం కోసమో లేకపోతే వాళ్ళ అభిమానుల యొక్క ఆనందం కోసమో పుట్టినరోజు జరుగుతాయి. కానీ భక్తితో జరగటం అనేటువంటిది ఆయన యొక్క చేసిన సేవ, నిస్వార్థ సేవకు. హనుమంతునికి స్వామి కార్యమే కానీ స్వకార్యం అనేది లేదు. అటువంటి ఆ మహనీయుడు పుట్టినరోజు, అది మనం రేపు వైభవంగా జరుపుకుంటున్నాం. అటువంటి మహనీయుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమాల్లో తల్లి జగన్మాత శారదాదేవి కావ్యాలాప వినోదిని. ఆవిడ కావ్యంను వింటం ఆవిడకి ఆనందం. అటువంటి ఆ తల్లి సన్నిధిలో ఈనాడు రామాయణ గ్రంథంలో ఉండేటువంటి సుందరకాండ, ఆ ప్రత్యేకమైనటువంటి కథాభాగాన్ని ఆమె సన్నిధిలో ఆమెకు వినిపించడం అనేది మరి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఆవిడ కావ్యాలాప వినోదిని. ఈ హరిహర క్షేత్రంలో నెలకొన్నటువంటి దేవతలు మరి అందరికీ కూడా త్రిమూర్తులకు కూడా ఆవిడ మూల తల్లి. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ గడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల వనమ్ముల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతన మహాకవి అమ్మను ఆరాధించాడు. ఆయన కవిత్వం మహత్వం కలిగినటువంటిది, పటుత్వం కూడా కలిగినటువంటిది. ఆయన గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం అటువంటి ఘట్టాలు సంస్కృతంలో కంటే తెలుగులో చక్కగా పారాయణ చేసుకుంటే ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రపూతమైనటువంటి అక్షర సముదాయంతో ఆయన రచించడం జరిగింది. ఆయన స్వతహా భక్తుడు. భాగవతము వ్రాసే బొమ్మెర పోతన్న, సహజ పాండితీ విశారదుండు. ఈ మాటలు ఎవరైనా అంటారు, ఎప్పుడైనా అంటారు. కానీ పలుకులోన వలికరా ముత్యాలు లలిత సుగుణజాల తెలుగు బాల అని మన గుంటూరు వాసి కరుణశ్రీ అద్భుతంగా ఆయన పలుకులోన ఒలికెరా ముత్యాలు అని ఆ ముత్యాల కోవలాంటి అక్షరాలని చేర్చి ఆయన చక్కగా మనకు అందించాడు. అటువంటి ఆ భాగవతంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి చెప్పారు. ఆ తల్లి సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి. సృష్టించేటప్పుడు ఆవిడే బ్రహ్మ, ఈ లోకాన్ని రక్షించేటప్పుడు ఆవిడ గోవింద స్వరూపం, విష్ణువు రక్షకుడ. అలాగే సంహారిణి రుద్రరూప, ఈ సమస్తమైన విశ్వాన్ని తనలో చేర్చుకోవడంలో ఆవిడ రుద్రస్వరూపుని. తిరోధానకరి ఈశ్వరి. తిరోధానం అంటే ఉంటుంది కానీ మనకు కనపడదు, అంతర్భూతంగా ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆ సాధువు యొక్క కూతురు భర్త వచ్చాడనే ఆనందంలో స్వామి వ్రతం చేసి ప్రసాదం తీసుకోకుండా వచ్చిందని ఆ ప్రసాదం యొక్క మహిమను చెప్పడం కోసం మరి భర్త కనపడకుండా పోయాడు. అదేంటి, ఎప్పుడు ఒడ్డున మునిగిపోలేదు, ఇదేదో దైవ లీల అని భావించి మరి ప్రార్థిస్తే మీ అమ్మాయి ప్రసాదం తీసుకుని కనుక వస్తే భర్త కనపడతాడు అని చెప్పి. అంటే ఉన్న దాన్ని కంటికి కనపడకుండా చేయడాన్ని ఆవిడ తిరోధానం అంటారు. మా మాస్టర్ ఒక ఆయన కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని కళ్ళజోడేది ఇంట్లో గొడవ చేశాడు. పెళ్ళాం పిల్లలు అందరూ గజ వణిగిపోయి ఏ గదిలో ఉందో ఎట్టా ఉందో అని చూసుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మెల్లగా మనవడు వచ్చి, తాత నీ కళ్ళజోడు నీ కళకే ఉంది అని చెప్తే, అరే ఇక్కడే ఉందా అని. అంటే ఏంటి, ఒకప్పుడు మన మనస్సు భ్రాంతి పడుతుంది. అటువంటి ఆ అంతర్ధానాన్ని ఆవిడ దైవ లీల అంటే ఇది మన సామాన్య దృష్టికి అందేది కాదు. అట్లాగే సదాశివానుగ్రహద, సదాశివ రూపంలో అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తుంది. మళ్ళా ఈ సృష్టిని ప్రారంభిస్తుంది, మనందరినీ కూడాను తన యొక్క ఆత్మీయులుగా బిడ్డలుగా ఆదరిస్తుంది. ఈ విధంగా పంచకృత్య పరాయణ, ఈ 5 కార్యక్రమాలను చేసేటువంటిది. భోగే భవానీ, ఆవిడ పరమేశ్వరుని సదాశివుని యొక్క అంకపీఠంలో ఉండే ఆయన యొక్క సేవలను చేసేటువంటి ఆవిడ మహారాజ్ఞి. ఆవిడ శ్రీమాత. ఆవిడ ఆ సదాశివుని యొక్క
కుటుంబిని, భోగే భవాని, పురుషేషు విష్ణు, లోక వ్యవహారంలో ఆవిడ విష్ణుస్వరూపిణి. క్రోధేచ కాళీ, సమరేచ దుర్గా, ఆవిడ అన్ని పనులు చేయగలదు. ఆమె సమస్తమైనటువంటి ఈ త్రిమూర్తులకు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో ఆమె శక్తులను ప్రసాదించి వాళ్ళ వెంట ఉండి ఈ లోకాన్ని తనే నడుపుతోంది. ఆ జగన్మాత యొక్క వివిధ రూపాలే ఈ సమస్తమైనటువంటి ఈ పంచభూతముల వల్ల ఏర్పడినటువంటి సృష్టి అంతా కూడా ఆ తల్లి యొక్క పాద రేణువుల వల్ల సృష్టింపబడినటువంటిది. ఆ తల్లిని తెలుసుకోవటం, ఏ రూపంలో ఆరాధించినా ఆవిడ అనుగ్రహిస్తుంది. అటువంటి ఆ తల్లిని మనకిష్టమైనటువంటి రూపంలో కొలుచుకోవచ్చు. మన సంస్కృతి సంకుచితమైంది కాదు. మామూలుగా ఇంట్లో వంకాయలు తెచ్చాం, ఒకళ్ళు కూరలు, ఒకళ్ళు బజ్జీ చేయమన్నారు, ఒకళ్ళేమో వేపుడు చేయమన్నారు, ఒకళ్ళేమో పులుసు పెట్టమన్నారు, ఒకళ్ళేమో ఇంకో ఏదో చేయండి అన్నారు. ఇట్లా వాళ్ళ అభిరుచిని బట్టి ఆ వస్తువుని అనుభవించవచ్చు. కలిగేది ఒకటే ఆనందం, ఒకటే ప్రయోజనం. అన్నపూర్ణకు అలంకారం. ఉత్త అన్నం తినలేం కనుక దానికి ఏదో ఒక ఆధారం చేసుకుని తింటమే. ఏ విధంగా తిన్నా ఒకే పద్ధతిగా ఉండాలి, ఒకే వ్యక్తిగా ఉండాలి, ఒకే రూపం ఉండాలి, ఒకే గ్రంథం ఉండాలి అనేటువంటిది ఈ సంస్కృతికి లేదు. కేవలం విస్తృతమైనటువంటి పరిధిలో ఎవరి అభిరుచికి వాడి తగినట్టుగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. మూలశక్తి ఒకటే, చైతన్యం పరిపూర్ణమేకమచలం. ఈ అనంతమైనటువంటి బ్రహ్మం ఒకటే. దాన్ని మనం ఏ రూపంలోనైనా ఆరాధించుకోవచ్చు. అన్ని రూపములు ఆ పరమాత్మకే చేరుతాయి. నదీనాం సాగరోగతి, అన్నీ కూడా అక్కడికే చేరేటువంటి. అయితే మన అభిరుచికి తగ్గట్టుగా మనం చేసుకోవటం వల్ల మనకు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆనందం కలుగుతుంది. మన ఇష్టాన్ని మనం అనుసరించినటువంటి వాళ్ళం అవుతాం, అందరికీ చెందుతుంది. అటువంటి ఈ అమ్మ ఈ హరిహర దివ్యక్షేత్రంలో కొలువై ఉండి మన అందరినీ కూడా కాపాడుతున్నటువంటి ఆ జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇది కావ్యాలాప వినోదిని ఆ తల్లికి నివేదన, ఆవిడకి చేసే నివేదన. మనం ఇంట్లో ఏదో రకరకాలైన పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యం పెడతాం, ఇది కూడా ఒక నివేదన. అటువంటి ఆ తల్లి యొక్క పాద సన్నిధిలో హనుమంతుని గురించి చెప్పుకుంటాం. రామనామాంకిత రత్న ముద్రికనిచ్చి జనకజ ప్రాణమేఘనుడు నిలిపే, మైథిలీవర శిరోమాణిక్యమర్పించి కడిమినెవాడు రాఘవుని బ్రోచే, బ్రతికించనెవాడు పరమ దివ్యౌషధీదానంబుచే సుమిత్రాతనూజు, పూని ఎవ్వాడు రాముని రాక ఎరిగిల్చి భరత శత్రుఘ్నుల బ్రతుకజేసే, సమరమున మూర్ఛనందిన సకల కపుల ప్రాణముల సంగి ఏ మహాబలుడు మనిచే, అట్టి పరమోపకారి జితాఖిలారి అద్భుత విహారి సామీరినభినుతింతు. జై శ్రీ రామచంద్రమూర్తికి, సీతామాతకు, శ్రీ ఆంజనేయ స్వామికి. స్వామి అశోకవనంలో సీతమ్మను సందర్శించాడు. ఆమె ఏమి అంటే ఏ ప్రమాదం వస్తుందో అదొక సంకట స్థితి. జీవితం అంతా అన్ని పరీక్షలే, మనకి నిత్య అనుభవమే. ప్రతిరోజు ఇగో ఈ గండం గడిస్తే చాలనుకుంటాం, మరొకటి వచ్చి పడుతూ ఉంటుంది. కష్టానికి మధ్యలో ఉన్న వ్యవధిని సుఖం అనుకుంటున్నాం, ఉన్నదంతా కష్టమే. ఆయన బయలుదేరిన దగ్గర నుంచి అన్ని పరీక్షలే. ఇప్పుడు ఆవిడ ఉరిపోసుకోవడానికి సిద్ధమైంది. బలహీనమైనటువంటి పరిస్థితుల్లో అయ్యో ఆవిడ ఏమైపోతుందో అనేటువంటి మనస్సుతో ఆలోచించి, అంటే సంస్కృతంలో మాట్లాడితే వీడెవడో రావండి అనుకోవచ్చు, ఇంకో విధంగా అనుకుని ఆవిడ ఏదైనా కాని పని చేసుకుంటుందేమో అని బాధ. ఆమె మనస్సుకి హాయిని కలిగించేటువంటి రామనామాన్ని చెప్తూ ఆయన ఆవిడ దుఃఖాన్ని దూరం చేశాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మృదురాసీన్ మహాయశ. దశరథ మహారాజు ఉన్నాడు, ఆయన చక్రవర్తి లక్షణములు కలిగినటువంటి వాడు. ఆయన
పుణ్యశీలుడు. మనం అనుకుంటాం ఏదో ఆడదానికి లొంగిపోయి రాముణ్ణి అడవులకు పంపించాడు అని. సత్యవాక్య పరిపాలన కోసమే పంపించాడు, కానీ మాట తప్పటం ఆ రఘువంశంలో లేదు కనుక మాట కట్టుబడి ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. కైకమ్మే చెప్పింది, అయ్యా మీ రాముడు పొద్దున్నే సుమంత్రుడు వచ్చాడు, రేపు తెల్లవారితే పట్టాభిషేకం అనగా ఆ రాత్రి జరిగినటువంటి ఈ వాద వివాదాలన్నీ అయిపోయి నిరుత్తరుడై పరుకున్నాడు దశరథుడు. సుమంత్రుడు అయ్యా తెల్లవారుతోంది, పట్టాభిషేక మహోత్సవానికి మీరు సిద్ధం కావాలని చెప్పడానికి వస్తే ఆయన ఏం మాట్లాడటం లేదు. ముందు రామ రామ అంటున్నాడయ్యా, తెల్లవారులు రాముడు పిలుచుకురా అంది. సరే ఆ తండ్రి మాట వినంగానే సాష్టాంగ దండ ప్రమాణం చేసి అక్కడి నుంచి సుమంత్రుడు వెంట వచ్చాడు. వస్తే కైకమ్మ అన్నది, ఏం లేదయ్యా, నాకు 2 వరాలు ఇచ్చాడు, అందులో నువ్వు అరణ్యానికి వెళ్ళాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని. అట్లాగేనమ్మా అన్నాడు. నవనంగంతు కామశ్చ త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యైవ చిత్త లక్ష్యతే చిత్త విక్రియా. రాజ్యం ఇస్తా అన్నప్పుడు, అడవులకు వెళ్ళమన్నప్పుడు కూడా ఆయన ఏమీ వికారాన్ని పొందలేదు. ఆయన ధీరుడు, అందువల్ల వికారం చెందడానికి అవకాశం ఉన్నప్పుడు పొంగిపోతాం, కష్టం వస్తే కుంగిపోతాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆయన మనస్సును నిలకడగా ఉంచుకున్నటువంటి, నిబ్బరంగా ఉంచుకున్నటువంటి స్వామి కనుక ఆ రామచంద్రుడు ఆయన నేను బయలుదేరుతున్నానమ్మా, వేషం మార్చుకుని అడవులకు వెళ్ళే సమయం నాకు ఇమ్మని ప్రార్థించాడు, వెళ్ళాడు. అక్కడ అటువంటి ఆ రామచంద్రుడిని అడవులకు పంపించడం విషయంలో దశరథుడిని నిందిస్తారు. నిజానికి దశరథుడు మహారథుడు. రాజా దశరథో నామ రథకుంజరివాజిమాన్ పుణ్యశీలో మృదురాసీన్ మహాయశ, గొప్ప కీర్తి కలిగినవాడు. ఆయన 14వ ఏట అజమహారాజు మరణిస్తే ఆయన సింహాసనం ఎక్కాడు చాలా చిన్న వయసులో. అంటే సింహాసనం మీద ఎక్కి కూర్చునేంత శక్తి కూడా లేనటువంటి వయస్సులో ఆయనకు సింహాసనం వచ్చింది. అప్పుడే శని కన్యను భేదిస్తున్నాడు. కార్తాంతికులైనటువంటి వాళ్ళంతా చెప్పారయ్యా 14 ఏళ్ళు కరువు రాబోతోందని. అంతే శనిగ్రహం మీద ఆయన యుద్ధం ప్రకటించి ఆయన బయలుదేరాడు. ఆయనకి అంతకుముందు 100 రథములు ఉండేవి. శని యుద్ధంలో అన్నీ విరిగిపోయినాయి, 10 రథాలే మిగిలినాయి. దశరథుడు అయ్యాడు. అయితే శనితో యుద్ధం చేసి ఆయన్ని ఓడించి, నువ్వు రాజ్యం చేస్తున్నంతకాలం ఈ పక్కకు రానని ఆయన చేత చెప్పించాడు. ఈయన దశరథ కృత శని స్తోత్రం ఉంటుంది. ఆ శని స్తోత్రం చేస్తే శని పీడలు తొలగిపోతాయి. దశరథుడు అంతటి వీరుడు, పరాక్రమవంతుడు, పుణ్యశీలి, మృదురాసీన్ మహాయశ, గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు, యశస్సు సంపాదించుకోవడం చాలా కష్టం. సంపాదించుకోవాలి. ఎందుకు? యశస్సు ఎంతకాలం ఈ భూమి మీద నిలబడి ఉంటుందో అంతకాలం వాళ్ళు పుణ్యలోకాల్లో ఉంటారు. భారతంలో ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి వీసా వచ్చింది, స్వర్గానికి వెళ్ళాడు. కొంతకాలం ఉన్న తర్వాత అయ్యా మీకు కాలం అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. క్షీణం, నీ పుణ్యం కాస్త అయిపోయిందా, నీ సమయం అయిపోయింది, నువ్వు మళ్ళా వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. వాడు దాత అయితే పెరిగి ధనవంతుల ఇంట పుడతాడు, మళ్ళా దాన ధర్మాలు చేస్తాడు, ఉత్తమమైనటువంటి జన్మం అనేటువంటిది సిద్ధిస్తుంది, అతడు పుణ్యాత్ముడై కీర్తింపబడతాడు. వాడు దరిద్రుడైతే ఆ పాపం అనుభవిస్తాడు, ఆ పాపం అనుభవించి మళ్ళా దరిద్రుడై పుడతాడు. అందువల్ల ఇటువంటి ఈ క్రమంలో ఆయన యశస్సు సంపాదించుకోవాలి. ఇంద్రజ్యుమ్న మహారాజుని మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు మీ లోకానికి అన్నారు. అంటే ఆయన, అయ్యా నేను చాలా మంచి పనులు చేశాను, మరి ఒక్కసారి విచారించి నిర్ణయం తీసుకోకూడదా అని చెప్తాడు. సరే ఆయన వెంట పెట్టుకుని తీసుకెళ్లారు. ఏమయ్యా ఈయన ఉన్నాడా, ఈయన తెలుసా నీకు అని అడుగుతున్నారు. ఏమోనండి నాకు తెలియదు, తరాలు మారిపోయినాయి, మరి సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన వచ్చేటప్పటికి ఆ పాత వాళ్ళు ఎవరు లేరు. చివరికి ఒక జలాశయం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక తాబేలు ఉంది. తాబేలుకు 300 సంవత్సరాలు ఆయుర్దాయం ఉంటుంది. ఎందుకంటే అది శ్వాస మెల్లగా వేస్తుంది. కుక్క శ్వాస నోటితో పీల్చి 11-12 సంవత్సరాల కంటే ఎక్కువ బతకదు. మానవుడు మరి శ్వాస మీద ధ్యాస లేకపోవటం వల్ల
ఆయుర్దాయాన్ని క్షీణింపజేసుకుంటున్నాడు. ప్రాణాయామాదుల ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకుని మహర్షులంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు బతికారని మనకి పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. దానివల్ల వాళ్ళు బ్రహ్మమును అనుభవించారు. జీవితం పెంచుకోవటం వల్ల ఏమిటే అంటే ఏమిటుంది సుఖం? ఇక్కడ ఏమీ లేదు. ఇందులో కాస్త ఎండబడితే బతకలేం, చలిస్తే బాధపడలేం. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంలో నిప్పు, నీరు, నేల, నింగి ఇవే కదా వీటి యొక్క పదార్థాలు. వీటిల్లో కాస్త వేడి చేస్తే, కాస్త వెచ్చబడితే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేస్తారు. కాళ్ళు చల్లబడ్డా తీసుకెళ్ళి హాస్పిటల్లో చేస్తారు. కాస్త వేడి వచ్చినా తీసుకెళ్ళి హాస్పిటల్లో బారిస్తారు. అంటే ఏంటి? ఈ పంచభూతముల యొక్క రియాక్షన్ మన శరీరం మీద పనిచేస్తుంది. అలా కాకుండా ఇంతకాలం బతికామని కాదు, బతికినంత కాలంలో భగవంతుణ్ణి మనం ఎంతవరకు చింతన చేశామనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు తప్పకుండా మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. తప్పకుండా యశస్సు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతకాలం యశస్సు ఉంటుందో అంతకాలం. ఆ తాబేలు చెప్పింది, అయ్యా ఈయన మహానుభావుడు, ఈయన తవ్వించినటువంటి జలాశయంలో ఇంతకాలం మేము సుఖంగా జీవిస్తున్నాం, జలజంతువులం, ఈ నీళ్లు తాగి చాలామంది బతుకుతున్నారు, అందువల్ల ఈ జలాశయాన్ని నిర్మించిన మహాదాత ఈయన అని చెప్పుకున్నారు. అందువల్ల అవకాశం ఉన్నంతలో మనం చేసే పని శాశ్వతంగా చిరకాలం ఉండేటట్లుగా మనం చేయవలసిన అవసరం ఉన్నది. మహానుభావులు ఎందరో అటువంటి పనులు చేస్తున్నారు. నేను ఈ ఊళ్ళో వారాలు చేసుకొని చదువుకున్నా, ఇక్కడే సంస్కృత కళాశాలలో. పోలిశెట్టి సోమసుందరం గారు మహానుభావుడు. ఆయన ఇచ్చిన ఉపకార వేతనాన్ని కూడా తీసుకున్నటువంటి వాడు మరి హరిగారు, వారి సోదరులు ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహిస్తున్నారు. వీళ్ళంతా కూడా చిరయశస్సులు. ఆ యశస్సు సంపాదించుకోవడం అనేటువంటిది తప్పకుండా మనం చేయాల్సిందే. మన పరిధిలో ఓ బడి పెట్టచ్చు, గుడి కట్టచ్చు, లేకపోతే చదువుకునేవాడికి ఇంత విద్యా దానం చేయొచ్చు, ఓ పుస్తకం కొనిపెట్టచ్చు, లేకపోతే ఫీజు కట్టచ్చు, బట్టలు ఇవ్వచ్చు, ఏదో ఆఖరికి అన్నం పెట్టే మార్గం అయినా చూడొచ్చు. ఏ తల్లి చేతి చలవో మరి. నాకు 4 అక్షరాలు అబ్బినాయి. ఉద్యోగం చేశాను, మనిషిగా నిలబడ్డాను. ఆ తల్లులందరికీ కూడాను శిరస్సు వంచి నమస్కరించేస్తాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అన్నము నాకు విద్యను ప్రసాదించింది. గతాన్ని మర్చిపోకూడదు. గతాన్ని మర్చిపోతే మనుషులం కాదు మనం. అందువల్ల యశస్సుని సంపాదించుకోవాలి. ఫలానా ఆయన ఇంత పుణ్యం చేశాడు. ఇప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 108 దేవాలయాలను పునరుద్ధరించాడు ఈ జిల్లాలో. ఆ విధంగా ఎందరో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు. మా ఊళ్ళో అయితే బొర్రై చెరువు అని ఒక ఊరు చెరువు ఉంది. ఆ చెరువులో నీళ్లు లేవు. ఇప్పుడు అవన్నీ కూడా ఇల్లు కట్టుకున్నారు. బొర్రై సత్రం, బొర్రై చెరువు అని. మరి ఆ తరం వాళ్ళు ఎవరు లేరు, ఆ వంశం వాళ్ళు ఎవరు లేరు. అయినా సరే ఆ పేరు శాశ్వతంగానే ఉండిపోయింది. అలా శాశ్వతమైనటువంటి ఒక పని మన చేతనైన పరిధిలో మనం చేసి తీరాలి. అది గ్రంథం రాయొచ్చు, లేకపోతే గ్రంథం అంకితం తీసుకోవచ్చు. సప్త సంతానములలోన ఖిలము కాకుండునది ధాత్రి కృతియగాన కృతియునర్పుము నా పేరని అంకితముగా అన్నాడు కృష్ణదేవరాయలు. ఆయన్ని రాజరాజ నరేంద్రుడో కృష్ణదేవరాయలో వీళ్ళంతా కూడా రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, వాళ్ళు ఎవరూ లేరు. కానీ వాళ్ళ చేత పోషింపబడిన కవులు రచించినటువంటి కావ్యాలు శాశ్వతంగా మనకి నిలబడి ఉన్నాయి. అవి ఉన్నంతకాలం, ఈ జాతి, ఈ భాష, ఈ దేశం ఉన్నంతకాలం అవి శాశ్వతంగా ఉంటాయి. దాన్ని తప్పకుండా వాళ్ళ యొక్క యశస్సు దిగంతముల వరకు అది వ్యాపిస్తూనే ఉంటుంది. అటువంటి ఆ యశస్ సంపాదనలో ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. ఆ దశరథ మహారాజు యొక్క గొప్పతనాన్ని కీర్తించి ఆయన పితృసత్యవాక్య పరిపాలన కోసమే ఆయన కుమారుడు రాముడు అడవులకు వచ్చాడు. ఆయన వెంట లక్ష్మణుడు, సీతమ్మ కూడా వచ్చింది. వాళ్ళు పంచవటిలో ఉండంగా సీతాపహరణం జరిగింది అని జటాయు మరణం, సుగ్రీవ సంభాషణం మొదలైనటువంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆ తల్లికి కొద్దిగా ఊరట కలిగింది. అది కూడా మాతృభాషలో చెప్పడం వల్ల విశ్వాసం కలిగింది. ఆవిడ నమ్మించి చివరి మధ్యలో కొద్దిగా వీడెవరన్నా రావండేమో అని అనుమానం కలిగినా ఆవిడకి అడిగింది, అయ్యా నువ్వు రాముని, ఎందుకంటే రావణుడు రాముణ్ణి కీర్తించడు, నిందిస్తాడు. నారచీరలు కట్టుకునేవాడు, కందమూలాలు తినేవాడు, ఈ సముద్రం దాటి వస్తాడా, నన్ను జయిస్తాడా అని ఇట్లా రాముని నిందించాడే కానీ ఆయన ఎప్పుడు కూడా రాముని ప్రశంసించలా. అందువల్ల హనుమంతుల వారు చేసినటువంటి రామ ప్రశంసకు ఆమె మనస్సుకు ఇది విశ్వసనీయుడనేటువంటి విషయాన్ని గుర్తించింది. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యాద్దేవీ అంగుళీయకం
ప్రత్యయార్థం తవానేదం తేన దత్తం మహాత్మనః సమాస్యసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాఖ్యసి. అమ్మా, రామనామాంకితమైనటువంటి ఈ రామముద్రికను నువ్వు చూడు, నువ్వు మంచి రోజులు వస్తున్నాయి, నువ్వు దుఃఖపడవద్దు అని చెప్పేసి ఆమెను ఊరడించాడు. సీతాశోక వినాశకుడైనటువంటి ఆ హనుమంతుల వారు ఆయన ఆమెకు ఆ రామాంగులీయకాన్ని ఇచ్చాడు. అయితే నాయన రామకథ చెప్పరా అని అడిగింది. ప్రియా రామకథాహిమే అని అడిగితే, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. రాముడు ఎంత అందగాడు అంటే ప్రకృతిలో ఉండేటువంటి పశుపక్షాదులు కూడా అలా నిలబడిపోయి ఆయన యొక్క అందాన్ని వీక్షించేవి. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని ఆయనకి నీరాజనం మనం పడుతూ ఉంటాం. అటువంటి పుణ్యశ్లోకుడు, అటువంటి మహనీయుడు, సుందరాకారుడు, అటువంటి ఆయన రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతే జనకాత్మజే అని రామచంద్రుని యొక్క రూపాన్ని, స్వభావాన్ని సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి అన్నీ కూడా ఆయన వివరించి చెప్పారు. ఆమెకు ఆనందం కలిగింది. అయితే ఈ రామ సుగ్రీవులకు మైత్రి ఎలా కలిగింది, మరి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎలా సహాయపడుతున్నారు అనే విషయం ఆయన దగ్గర తెలుసుకుంది. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత. ఆయన లోకాన్ని కాపాడుతాడు. అరణ్యవాసం అనేటువంటి పేరుతో ఆయన దండకారణ్యంలో సంచరిస్తూ మొత్తం ఉన్నటువంటి మున్యాశ్రమాలు సందర్శించి వాళ్ళకు కలిగినటువంటి ఆపదలను తొలగిస్తూ వాళ్ళకు అండగా నిలబడి లోకాన్ని కాపాడాడు, ధర్మాన్ని కాపాడాడు, యజ్ఞాన్ని కాపాడాడు. అసలు రావణ సంహారం కూడా ఒక యజ్ఞ భావనతోనే చేశాడు ఆయన. ఆ యజ్ఞం ఏమిటి అంటే, ఈ మహాక్రతువనరించి రాముడు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అగస్త్యాది మహర్షులు సప్తఋషులు వచ్చి ఆయన అభినందించారు. దిష్ట్యా వర్ధసి కాకుత్స, నైనా మా అదృష్టం కొద్దీ నువ్వు విజయాన్ని సాధించి పట్టాభిషిక్తుడివై లోకాన్ని ధర్మ పరిపాలన చేస్తున్నావయ్యా అని చెప్పి అంటూ, ఈ మహాక్రతువనరించితి, ఈ రావణ సంహారం అనేటువంటిది ఒక క్రతువు, ఒక యజ్ఞ భావనతో చేసావు, అందులో స్వార్థం లేదు. ఈ మహాక్రతువనరించితి ఎడరువాపితి, ఈ సమస్తమైన విశ్వానికి కూడా కష్టాన్ని తొలగించావు. దేవతలే గజగజలాడిపోయారు ఆయన చేసేటువంటి ఆ రావణుని యొక్క కృత్యములకు. రావణుడు అంటే బొబ్బ పెట్టించేవాడు, రావయతీతి రావణ, లోకాన్ని ఏడిపించేవాడు. అటువంటి దుష్టుని యొక్క పీడ వదిలింది. ఈ మహాక్రతువనరించిదెడరువాపితి అసుర పశువుల బాణాగ్నియందు వ్రేల్చితి. అసురులు అనేటువంటి పశువులను యజ్ఞంలో బలిస్తాం కనుక అసుర పశువుల బాణాగ్నియందు వ్రేల్చితి. అభయ దక్షిణ నొసగితివి, లోకానికంతా కూడా అభయం అనే దక్షిణ. యజ్ఞం చేస్తే భూరి దక్షిణ ఇవ్వాలి, యజ్ఞ ఫలం మనకి లభించాలంటే. అందులో అభయం అనే దక్షిణ ఇచ్చేట. వెలయుగాకింక జనముల్ వేనవేలు, యజ్ఞ సంరక్షకుడు ఆ రామచంద్రమూర్తి. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి. యజ్ఞ రక్షకుడు, యజ్ఞ ఫలదాత, యజ్ఞ పురుషుడు, యజ్ఞ యజమాని కూడా ఆయనే. ఈ విధంగా ఆయన చెప్పబడినటువంటి ఆ స్వామి మరి యజ్ఞ రక్షణ కోసమై, ధర్మరక్షణ కోసమై వచ్చాడు, ఉద్యమించాడు ఆయన. అటువంటి ఆ పరిస్థితుల్లో రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన ధర్మాన్ని తాను పాటించాడు, తన వాళ్ళ చేత కూడా ధర్మాన్ని పాటింపజేశాడు. తాను పితృసత్యవాక్య పరిపాలన అనే పేరుతో అడవులకు వచ్చాడు. తన తల్లి కౌసల్య, నాయనా నేను నీ వెంట వచ్చేస్తాను రా అంటే, అమ్మ నువ్వు రాకూడదు, దశరథుడికి నువ్వు సేవ చేస్తూ నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఆమెను అక్కడ ఆమె ధర్మాన్ని ఆవిడ గుర్తు చేశాడు. తన ధర్మాన్ని తాను ఎట్లా అయితే పాటిస్తున్నాడో తన వారి యొక్క ధర్మాన్ని కూడా పాటింపచేసినటువంటి వాడు. ఆ విధంగా రక్షితాస్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత ధర్మస్య చ పరంతప మర్యాదానాంచ కర్త కారయిత సహా. మర్యాద అంటే హద్దు. రామచంద్రుడు మర్యాదా పురుషోత్తముడు. లోకంలో ఎవరు ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేటువంటి హద్దులను నిర్ణయించి చెప్పినటువంటి వాడు. రై నువ్వు హద్దు మీరుతున్నావురా అంటాం. అంటే హద్దు అంటే వాడికి ఉన్నటువంటి పరిధి, దాన్ని దాటి మాట్లాడాడనుకో నువ్వు హద్దు మీరుతున్నావు అంటావు. అంటే మర్యాద తప్పి మాట్లాడుతున్నావు. మర్యాద అంటే హద్దు. ఆ మర్యాద తప్పి మాట్లాడుతున్న వాడిని మనం ఏం చెప్తామంటే నువ్వు మర్యాద దాటి మాట్లాడుతున్నావు, నీ స్థాయిలో నువ్వు ఉండు, నీ స్థితిలో నువ్వు ఉండు అని మనం హెచ్చరిస్తాం. అట్లాగే శత్రువుతో కూడా
మిత్రులే కాదు, శత్రువులు, అన్నదమ్ముల, అట్లాగే తల్లిదండ్రుల ఎడ, భార్య విషయంలో, ఆ ప్రజల ఎడ, భక్తుల ఎడ, అట్లా ఆశ్రితుల ఎడ ఏమి చేయాలో, ఎలా ప్రవర్తించాలో ఆయన హద్దును తాను మనకి చూపించినటువంటి వాడు. మర్యాదానాంచ కర్త కారయితాచ సహా, ఇలా రామచంద్రుని యొక్క అనంతమైన ఆ రూపాన్ని ఆయన చిత్రించి చెప్పాడు. అక్కడ రామ సౌందర్యం, సుందరకాండలో రామ సౌందర్యం, సీతా పాతివ్రత్యం, అశోకవనం యొక్క సౌందర్యం, అసలు కథలో సౌందర్యం, కావ్యంలో సౌందర్యం, ఆ కవిత్వంలో సౌందర్యం అద్భుతం.